ఏ ఊరు సార్? ఎక్కడుంటారు? నమస్తే. నా పేరు ఆశేషు. జనసేన పార్టీలో దివ్యాంగుల సమస్యల మీద పనిచేస్తూ ఉంటాను. మాది బాపట్ల నియోజకవర్గం. బాపట్ల పక్కన పల్లెటూరు పుండుపట్ల వారిపాలెంలో. సార్ మీరు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి మీకు ఎట్లా ఉంది సార్? మీరేమనుకుంటున్నారు? ఈ ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన ప్రజలనే అందరిని కూడా విభజించి పాలిస్తూ ఉన్నాడు. అంటే అందరూ ఐకమత్యంగా ఉంటే నాకు ఎలాంటి నష్టం జరిగిద్ది, మా పార్టీకి ఎలాంటి నష్టం జరిగిద్ది అనే ఒక ఆలోచనతోనే ఆయన ప్రవర్తన ఉంది. ఆ ప్రవర్తనతో పాటు ఈ యొక్క నియోజకవర్గంలో కూడా అభివృద్ధి శూన్యం. అభివృద్ధి అనేది చేయటం అనేది లేదు. మాటల వరకే కానీ పని మటికి లేదు. అయితే విభజించి పాలించంటే ఒక కులంలో 10 మంది ఉంటే ఆ ఒక 10 మందిని కూడా ఐదుగురుగా చీలిస్తే మనకు ఐకమత్యం మన వంతు వాళ్ళు ఉంటారు అనే విధానంలోనే ఆయన పనిచేస్తున్నాడు. కానీ ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేద్దాము, ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఒక మంచిగా ఎమ్మెల్యేగా మళ్ళీ నేను ఉండాలనే ఆలోచన మటుకి ఆయనకి లేదు. అభివృద్ధి అంటే బాపట్ల పట్టణాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మరి రోడ్లన్నీ పగలగొట్టి మరి ఆ రోడ్లను పగలగొట్టిందో ఎదురు షాపుల వాళ్ళు ఎవరి దగ్గర ఉంటారో ఆ షాపుల వాళ్ళ దగ్గర కూడా షాపుకి ఎంతని డబ్బులు వసూలు చేశాడు. మరి షాప్ ఏదైనా ఓపెన్ చేయాలంటే వాళ్ళు ఇంతని డబ్బులు ఇస్తే షాప్ వచ్చి ఓపెన్ చేస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు వరకు కూడా ఓవరాల్గా ఈ నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటున్నారంటే దగ్గరగా 3,000 కోట్ల రూపాయలు ఈ ఎమ్మెల్యే గారు దోసుకున్నాడని చెప్పి అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలు అన్న మాటలు మనం అనే మాట కాదు, ప్రజలు అంటున్నారు. ప్రజల్లో వచ్చిన మాట. మరి ఈయన్ని చాలా మనం రాజశేఖర రెడ్డి గారి కోసం మరి మన జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నవాడు మంచోడు బాగా చేస్తాడని చెప్పి ఆయన కోసం ఓట్లు వేసినందుకు కూడా ఈయన గెలిపించినందుకు మనకే ఇంత నష్టపరుస్తున్నారు, ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం ఏదైతే చేయట్లేదో దాన్ని మేము చేయట్లేదని ప్రభుత్వానికి తెలియజేసినందుకు దాని మీద కక్షలు తీర్చుకుంటూ వాళ్ళ మీద కేసులు పెడుతూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ఎలాంటి ఒక ఆలోచన మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాను. సరే, ఈ విషయానికి వస్తే అంటే ఈ నియోజకవర్గంలో పరిష్కారం కాని సమస్యలు ఎలా ఉన్నాయంటారు? అవి పరిష్కారం అవుతున్నాయా లేకపోతే అవ్వకుండా ఆవంతులు మిగులుతున్నాయి అంటారా? ఏమంటారు? ఈ నియోజకవర్గంలో ఏదైనా ఒక సమస్య కానీ పరిష్కరించుకోవాలంటే ఎమ్మెల్యే గారి దగ్గర కొంత డబ్బులు ఇవ్వాలి. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అది ఎవరు మనం అంటాం, ప్రజలు అంటున్నారు. ప్రజలు ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పలానా సమస్య కావాలంటే డబ్బులు మనం ఇప్పుడు ఆయన అమ్మడి తిరిగి ఓట్లు వేసినా కూడా మన మనిషి అని చెప్పి మనం వెళ్ళినా కూడా ఏదైనా ఒక పరిష్కారం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఇంకో చాటుకి వెళ్ళినా కూడా ఆయన మనిషి అనేవాడు వచ్చి మనం ఎంత కొంత అమౌంట్ పరంగా ఇచ్చేస్తే అప్పుడు దాని గురించి అది కూడా 90% అవ్వదు, 50% అవుతుంది అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటే ప్రజలను మోసం చేయటం, ఈ ఒక్క నియోజకవర్గంలో ప్రజలను మోసం చేయటం. మీకు ఇందాకే చెప్పా, విభజించు పాలించు. ఎక్కువ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు. వాళ్ళు రెడ్డి సామాజిక వర్గంలో ఒక 30,000 మంది ఉన్నారంటే వాళ్ళ 3 ముక్కలు చేస్తాడనమాట. అంటే ఆయన వర్గం కోసం. కాపు సామాజిక వర్గంలో ఒక 20,000 మంది ఉన్నారంటే వాళ్ళ 3 ముక్కలు చేస్తాడు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గంలో 40,000 మంది ఉన్నారంటే వాళ్ళని ఒక 4 ముక్కలు చేస్తాడు. అంటే ఎప్పటికప్పుడే ఆయన అట్ట ముక్క చేస్తే ఆయన వర్గం ఆయన కాపాడుకోవడానికి చేయటమే, అంతేగాని ప్రజలకి ఉపయోగపడింది ఏమి లేదు ఆయన. సార్, ఇప్పుడు ఈ వచ్చే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ పార్టీ పర్సన్ గెలవచ్చు అంటారు? వచ్చే 2024లో బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బలపరిచిన క్యాండిడేట్ ఎవరైనా కానీ ఆ క్యాండిడేట్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఎవరికి ఇచ్చినా సరే ఆ క్యాండిడేట్ గెలుస్తాడు. ఎందుకనంటావా, ఈ ఒక్క ఎమ్మెల్యే రఘుపతి గారు ఆయన కానీ వేస్తే ఎదురు టీడీపీ జనసేన అలయన్స్ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోయి గెలవచ్చు. ఎందుకంటే ఈయన చేసిన విధానం అలా ఉంది. ఆయన అమ్మటం పని చేసిన వాళ్ళు కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు. వాళ్ళు సరైన సహాయం చేయాలి. వాళ్ళు ఏదో కేసులు ఏమైనా ఉంటే వాళ్ళు సరైన ఈయన చెప్పడం విధానం కూడా లేదు. ఎక్కడికక్కడే ఇసుక అమ్ముకుందామా ఇది. మరి జగనన్న కాలనీలో కూడా పొలాలు తీసుకొని వాటిలో దోసుకున్నారు. మరి ఇవన్నీ ఏది సరి చేద్దాం అదంటే మన బాపట్ల పరిధిలో
మరి వాళ్ళ నాన్నగారు ఏదో చేశాడు అన్నట్టుగా వాళ్ళ నాన్న ఏం చేయలే, ఈయన వచ్చి ఏం చేసింది ఏం కాదు, ఏదో అభివృద్ధి అంటాడు, మా నాన్న అది చేశారు ఇది చేశారని. ఈ ఒక్క బాపట్ల కొత్త బస్టాండ్ సెంటర్లో గరుడాచలం నాయుడు గారు ఆయన ఒక అప్పుడు గత ఒక 50-60 సంవత్సరాల క్రితం ఆయన ఈ స్కూల్స్ కానీ రోడ్లు కానీ ఆ ఒక బస్టాండ్ కానీ ఇప్పుడు ఆయన ఉన్న పెట్రోల్ బంక్ కానీ సత్రం ఏరియాలో కూడా ఆయన భూమి అది. ఆ భూమిని మరి ఈయన పెట్రోల్ బంకు వాడుకున్నాడు. అప్పుడు ఆర్టీసీకి కూడా ఇచ్చారన్నమాట. ఇప్పుడు అదే స్థానంలో మా నాన్నగారు బొమ్మ పెడతానని చెప్పి విగ్రహం పెడతానని చెప్పాడు. అంటే అంత వేల ఎకరాలు స్థలం ఇచ్చిన ఆయన ఉండి ఆయన వదిలిపెట్టి మా నాన్న పెడతా అంటున్నాడు. నీవు మీ నాన్న పెడతాను ఏం అర్హత ఉందా నీకు? ఏం అర్హత ఉంది? అవసరమైతే మరి రాజశేఖర రెడ్డి గారిది కానీ మరి గరుడాచలం నాయుడు గారిది కానీ ఏదైనా మహానుభావులు ఎవరైనా ఉంటే వాళ్ళ పెట్టడం మేమందరం కూడా సహకరిస్తాం. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి చేశారు. మీ నాన్న ఏం చేశాడు? మా ఒక్క కొండపట్ల వారిపాలెం పరిధిలో ఎవరైతే మా పొలాలు ఉన్నాయో మన గుంటూరు వెళ్ళే రోడ్లో మన చెరువు దగ్గర పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాపులు అన్ని కులాల వాళ్ళే అరెకరాలు ఎకరాలు మొత్తం పొలాలు లాగేసుకొని ఆ ఒక్క 70 ఎకరాల చెరువుని చేశాడు. చెరువుని చేసి ఆ చెరువు వల్ల ఎంతమంది పేదవాళ్ళు నష్టపోతున్నారు తెలుసా? మరి తినడానికి మరి అదే కాదు వాళ్ళ జీవనం. మరి ఈరోజు నువ్వు వచ్చి మా నాన్న ఏదో చేశాడని చెబుతున్నావు. ఇప్పుడు తెలియదు కాబట్టి అది అప్పుడు మీరు మీ నాన్న ఏదో చేశాడని చెప్పుకున్నావు. ఇప్పుడు ఏమీ లేదు. సీఎం పని విధానం ఎలా ఉందంటారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం మేము ఫస్ట్లో చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే చిన్నోడు మరి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చేసిన రాజశేఖర రెడ్డి 3 పథకాలు పెట్టినా కూడా బాగా ఉపయోగపడుద్ది అని ఆలోచించాం. కానీ ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, అదంటే వెళ్ళి విద్యా దీవెన అమ్మఒడి అంటూ బటన్లు నొక్కుతున్నాడు. బటన్లు నొక్కితే ఫస్ట్ సంవత్సరం 15,000 ఇస్తుంటే అమ్మఒడికి నెక్స్ట్ సంవత్సరం 14,000. అదేవిధంగా ఆటో వాళ్ళకి బటన్ నొక్కుతున్నాడు. అదేవిధంగా మరి మన చేతి వృత్తి వాళ్ళకి బటన్ నొక్కుతున్నాడు. ఇవన్నీ బటన్లు నొక్కడమే కానీ బటన్ నొక్కే డబ్బులు ఏడ నుంచి వస్తున్నాయి? బటన్ నొక్కే డబ్బులు ఏడ నుంచి వస్తున్నాయండి? ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజలనే రక్తం పిండుకుంటున్నావు. నువ్వు రక్తం పిండుకుంటున్నావు అంటే ఎలా పిండుకుంటున్నావు అంటే మరి మందు తాగే వాళ్ళకు కూడా పిచ్చి మందు. మరి కష్టపడి ఆ రోజు మన పని చేస్తూ ఉంటే ఏంటంటే బేల్దారి పనికి వెళ్తే 600 రూపాయలకి హ్యాపీగా బతికేవాళ్ళు. ఈరోజు 800-900 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ 900 రూపాయలు తీసుకొచ్చి కూడా నీకు 400 రూపాయలు ముందుకు తగలబెడుతున్నారు. మరి ముందుకు తగలబెడితే కరెంటు బిల్లు, మళ్ళీ కరెంటు బిల్లు అప్పుడు రూపాయి అన్న కరెంటు బిల్లు ఇప్పుడు 3 రూపాయలు అయింది. మళ్ళీ ఇంటి బిల్లు, మరి నీటి బిల్లు, చెత్త బిల్లు, ఇవన్నీ కూడా నువ్వు కొత్త విధానం ఏంటంటే రాష్ట్రాన్ని బాగు చేస్తావు, ప్రజలను బాగు చేస్తావు అని మేము అందరం కూడా ఆశపడితే నువ్వు చేసింది ఏంటంటే వీళ్ళందరినీ కూడా పీల్చుకు తింటున్నావు. నువ్వు వీళ్ళకు రక్తాన్ని పీల్చుకుంటున్నావు. అంటే నువ్వు వచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి కాదు, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు చేయడానికి కాదు, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర రాజధాని డెవలప్ చేయడానికి కాదు. నువ్వు వచ్చింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష తీసుకోవడానికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి వారిని. సార్, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికలాంగులకి ప్రత్యేకంగా సంక్షేమ పథకం కానీ లేకపోతే ఇంకేదైనా పథకాలు కానీ ఏమన్నా సపరేట్గా మీకు ఏమన్నా ఇచ్చారా? అలా ఇస్తే ఒకవేళ ఏమి ఇచ్చారో మీరు చెప్పగలరా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం అవుతుంది. ఆయన వచ్చిన మొదటి సంవత్సరంలోనే డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం. ఆ రోజు కూడా రాలా. ఇంతవరకు కూడా ఆయన ఆ ఒక ప్రపంచ దినోత్సవాలకి రాలా. దివ్యాంగుల బడ్జెట్ ఇంతవరకు లేదు. దివ్యాంగుల బడ్జెట్ కూడా ఈ 4.5 సంవత్సరం లేదు. గత ప్రభుత్వంలో 120 కోట్లు పెట్టి ఆ బడ్జెట్ పెట్టారు. ఈయన వచ్చిన తర్వాత బడ్జెట్ కూడా లేదు. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం 190 మందికి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఈయన 110 మందికి ఆ 2,000 ఉన్నోళ్ళకి 1,000 రూపాయలు కలిపాడు. ఆ 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే మా ఒక్క దివ్యాంగుల్ని మరి ఈయన కరెంటు బిల్లులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఆ ఇంట్లో కురవాడున్నా, లేదా కారు కొనుక్కొని వాళ్ళు జీవనం గడుపుతున్నా, టెంపరీ ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే 4 ఎకరాల పొలం ఉన్నా ఆ ఇంట్లో ఉన్న వికలాంగులు ముసలివాళ్ళ పెన్షన్ తీసేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ఇలాంటి పనులు చేయలా. ఆయన మహానుభావుడు కాబట్టి ప్రజలకు మంచి చేశాడు. ఈయన జనాన్ని పీకు తిందామని వచ్చాడు కాబట్టి వికలాంగుల పరంగా చేయలే. ఆయన అందరిని కూడా పీల్చుకు తింటున్నాడు. అదేవిధంగా దివ్యాంగులను కూడా
దగ్గర దగ్గర ఇలాగ 95,000 మంది వికలాంగుల పెన్షన్ తీసివేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలో రాగానే మన ఒక విశాఖపట్నం నుంచి దివ్యాంగులు ఇద్దరు వచ్చి ఆయన ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. కూర్చొని, అయ్యా మీ నాన్నగారు ఉన్నప్పుడు మాకు పలాంది ఇచ్చారు, ఇక్కడ కొట్టు పెట్టుకొని బతకమన్నారంటే ఇప్పుడు నువ్వు రాగానే ఆ కొట్టు తీసేశారయ్యా, మరి ఏంది మా పరిస్థితి అని చెప్పంటే వాళ్ళు నెల రోజుల పాటు ఆ ఇంటి ముందు ఉంటే వాళ్ళ పోలీసులతో కొట్టించి పంపించాడు. ఈ మరి వికలాంగుల పరంగా కూడా దివ్యాంగుల పరంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిల్ అనమాట. మరి ఇప్పుడేదో నేను 2016 హక్కుల చట్టం అంటాడు. 2016 హక్కుల చట్టం జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసా? పూర్తి స్థాయిలో మీకు తెలుసా అంటున్నా. ఓట్లు ముందు ఏదో మభ్య పెడతామనే ఆలోచన రాకూడదు. దాంతోపాటు ఏం చేశాడంటే అధికారం రాగానే నేను వికలాంగులు పెళ్లి కానుకిస్తానన్నాడు. పెళ్లి కానుకంటే ఏంటి? వికలాంగులు చేసుకున్నా, మంచోళ్ళు వికలాంగులు చేసుకున్నా కూడా 1,50,000 ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? 4 సంవత్సరాల తర్వాత పోయిన అక్టోబర్ 1, 2 తారీఖున దివ్యాంగులు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇద్దరికి 10th క్లాస్ కావాలి. ఇద్దరికి 10th క్లాస్ అయితేనే నేను మ్యారేజ్ పండిస్తాను, పెళ్లి కానుకిస్తాను. మరి గతంలో ఏం చేశావు? మరి నువ్వు ఎలక్షన్ ముందేమన్నా 1,50,000 ఇస్తానన్నావు కానీ ఈ యొక్క హామీని పెట్టలేదుగా. అంటే దివ్యాంగుల పైన కానీ మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ పేద కులాల మీద కానీ పెళ్లి చేసుకునే వాళ్ళ మీద నువ్వు కక్ష తీర్చుకుంటూ ఉన్నావు. దివ్యాంగుల మీద ఇంకెక్కువ తీర్చుకుంటూ ఉన్నావు. దివ్యాంగులకి ఇంతవరకు నువ్వు వచ్చి కూడా ఒక చిన్న పని కూడా చేయలే. 2024లో మా ఒక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెలు కానీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను ఓటుతోనే నీకు బుద్ధి చెబుతారని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా.